తెల్లాపూర్ మున్సిపాలిటీని ప్రగతి పథంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీకి తొత్తుగా మారారని మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో దాదాపు 17,82,00,000 రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రోగ్రామ్ ఉన్నది 50 కటౌట్లు తయారు చేయించిన డేటా కట్టనీయకుండా టైం చెప్తే కమిషనర్ సహకరించాడు. ఈయన ఇక్కడ ఆయన ఎట్లా అయితే అభివృద్ధి ఎట్లా ముందు సరే నేను తట్టుకున్నా చేసిన ముందు తెల్లాపూర్ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళకి అయితే అందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలనో మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ 6 నెలల క్రితం ఓపెన్ చేసాం. అది కూడా అందరికీ ఉపయోగపడేదే. మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కట్టినాయి కదా. మరి మాకందరికీ ఇది చేయాలని ఉంది. మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు. మరి చేద్దామన్నారు. మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలియాలి. ఎందుకంటే మేము పిలవలేని అని అన్నారు కానీ పిలిచినాము. ఇలా ఇంత చేస్తా కూడా మా పేరు ఉన్నప్పుడు చేసారు. మేము